హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఈ రోజు అయితే నేను లంచ్ చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతున్నాను. ఇంకా రెస్టారెంట్ ఏంది అనేది ఇంకా అయితే కన్ఫర్మ్ చేయలేదన్నమాట. సో మనమైతే ఫస్ట్ నెల్లూరు స్టార్ట్ అయిపోయి నెల్లూరులో మన ఫ్రెండ్స్ కూడా కలుస్తారు. సో వాళ్ళతో కలిసి ఎక్కడికి వెళ్దాం ఏందనేది ప్లాన్ చేసుకుని మనమైతే లంచ్ చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనమైతే ఫుడ్ ఎలా ఉంది ఏంది అంతా కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఇంకా లేట్ చేయకుండా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే 2-3 వీడియోలు అయితే చూడండి. మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మొదలెట్టేద్దామా? ఇప్పుడైతే మనం తినడానికి ఎక్కడ వచ్చామంటే మోతీ మహల్ అని చెప్పి వేదాపాలెం కరెంట్ ఆఫీస్ సెంటర్ లో ఉంది. అక్కడికైతే వచ్చాము. ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేసాం, అది వస్తుంది, తినేసి చెప్పేద్దాం. ఫస్ట్ అయితే ఈ చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ అయితే తీసుకున్నాం. కాస్ట్ వచ్చేసరికి 110 రూపాయలు అయితే తీసుకున్నారు. క్వాంటిటీ పరంగా చూసుకుంటే బాగా గట్టిగానే ఇచ్చారనమాట. చిన్న గిన్నె లాంటి దాంట్లో అయితే ఇచ్చారు. స్పైసీ మాత్రం అసలు చాలా చాలా స్పైసీగా ఉంది. క్వాంటిటీ కూడా బాగా ఎక్కువ ఇచ్చారు. బానే ఉంది. కారం అయితే బలి ఉండే, లోపల నిమ్మకాయ అయితే పిండుకుంటున్నా. బా ఏం కారం ఉంది నాయన. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. అయినా కూడా స్పైసీయే. పెప్పర్ చికెన్ అయితే ఒకటి తీసుకున్నాం. అది క్వాంటిటీ అయితే ఈ విధంగా ఉంది. చూడడానికి అయితే బాగా కలర్ఫుల్ గానే ఉంది. తిని చూద్దాం ఎంత ఉంది, ఎట్టుందో ఏంటో. పెప్పర్ ఫ్లేవర్తో బాగుంది, మెత్తగా బాగుంది. ఈ చికెన్ తింటా కొద్దిగానే చికెన్ ఫ్యాక్టర్ అయితే బాగుంది. చెప్పరా అనిల్, ఎలా ఉంది? ఇంకా నీకు సూప్ తిన్న తర్వాత ఇది ఎలా అనిపిస్తుందా? ఇది జస్ట్ ఎలా ఉన్నా కూడా నాకు తెలియలేదు. మాకు కారం కళ్ళలో నీళ్లు అలా ఉందా? నా వల్ల కాదు. బిర్యానీస్లో వచ్చేసి ఫస్ట్ అయితే కోనసీమ కోడి వేపుడు బిర్యానీ అయితే తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసరికి 280 రూపాయలు. ఇంకా చికెన్ బిర్యానీ కూడా ఒకటి తీసుకున్నాం అనమాట. కాస్ట్ వచ్చేసరికి 210 రూపాయలు అయితే తీసుకున్నారు మన దగ్గర. కోనసీమ కోడి వేపుడు బాగుందా బిర్యానీ? వేడిగా తింటుంటే మసాలా కలుపుకొని నెయ్యి ఫ్లేవర్తో బాగుంది. కర్రీ అయితే బాగుందా, మెత్తగా మసాలాతో తింటుంటే బాగుంది. చికెన్ పీసులు అయితే మనకు కాంప్లిమెంటరీ ఇచ్చారు. మరి దేనికి కాంప్లిమెంటరీ ఇచ్చారు, మరి బిర్యానీకి ఏమైనా ఇచ్చారు అని కనుక్కుంటా. చికెన్ ఫ్రై రోస్ట్. ఇప్పుడు తిన్న హైదరాబాద్ దమ్ బిర్యానీతో కంపేర్ చేసుకుంటే మనకైతే ఆ కోనసీమ కోడి బిర్యానీ బాగుండేది. 50 మీకు కూడా అంతే కదా?
అంతేనా? నీకు కూడా అబ్బాయి అంతే కదా? ఏదో అందరూ ఒకే మాట అంటారా? ఉన్నదే కదా చెప్తాను. ఉన్నదే కదా, లేనిది కాదు కదా. లేదంటే లేదు కదా. అది అది అదన్నమాట మందల బిర్యానీ. కోనసీమ కోడి బిర్యానీ అయితే బాగుంది, మీరు బాగుంది. కాకపోతే ఏమో మరి పీసులు కొద్దిగా చికెన్ రోస్ట్ బాగుంది. మొత్తం మీద ఇప్పుడు తిన్న వాటిలన్నిటిలో ఫస్ట్ అయితే సూప్ మాత్రం చాలా స్పైసీగా అనిపించింది, అది కూడా బాగుండింది. ఇంకా దాని తర్వాత చెప్పిన సపరేట్ స్పెషల్ స్టార్టర్ అయితే అది చికెన్ పెప్పర్ది, అదైతే మాత్రం సూపర్ అసలు. ఇంక దాని తర్వాత అయితే ఈ కోనసీమ కోడి బిర్యానీ ఒకటిను హైదరాబాద్ దమ్ బిర్యానీ ఒకటి చెప్తున్నాను. దాంట్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే కంపేర్ చేసుకుంటే ఈ కోనసీమ కోడి బిర్యానీ అయితే మాత్రం సూపర్. దాంట్లో చికెన్ కాంప్లిమెంటరీగా ఇచ్చి చికెన్ రోస్ట్ అయితే మాత్రం ఆహా అనిపించింది. మొత్తం మీద టేస్ట్ అయితే ఒక ఐటమ్ తప్ప మిగతా అన్ని కూడా ఓకే, బాగున్నాయి టేస్ట్ అయితే, టేస్ట్ పరంగా.